నమస్తే వెల్కమ్ టు న్యూస్ 360 నేను సువర్ణ. రంగుల రాట్న మూవీస్ 24/7 లో డీటెయిల్స్ చూద్దాం. తెలుగు ఇండస్ట్రీ యూనిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎంతో మంది సాధారణ హీరోలని స్టార్లుగా నిలబెట్టాడు. మరి పూరి మార్క్ హీరోయిజం కావాలని ఎంతో మంది స్టార్ హీరోలు ఎదురు చూసేవారు. కానీ ఇప్పుడు పూరి ట్రెండ్ నడవడం లేదు. పూరి హిట్ కొట్టి చాలా రోజులవుతోంది. ఇస్మార్ట్ శంకర్తో కొట్టిన విజయం లైగర్తో పోయింది. అయితే పూరి తనని తాను నిలబెట్టుకునే క్రమంలోనే ఇంకా పోరాడుతున్నాడు. అందుకే రామ్ పోతినేనితో హిట్ కొట్టాలని డబుల్ ఇస్మార్ట్ అంటూ వస్తున్నాడు. ఈ సినిమాపై పూరి చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమాతో మళ్ళీ పాత పూరిని చూపించాలని తహతహలాడుతున్నాడు. ఒకవేళ డబుల్ ఇస్మార్ట్ బ్లాక్ బస్టర్ అయితే మాత్రం నెక్స్ట్ పాన్ ఇండియా చేయాలని ప్లాన్ చేస్తున్నాడు పూరి. అందుకే ప్రెసిడెంట్ చేస్తున్న మూవీని చాలా బాగా తెరకెక్కిస్తున్నారు. ఇక తండ్రి హిట్ కోసం ఎంతైతే వేచి చూస్తున్నాడో పూరి కొడుకు సైతం ఇలానే తన కెరీర్ను నిలబెట్టుకునేందుకు హిట్ కోసం చాలా కష్టపడుతున్నాడు. మరి పూరి తన కొడుకుని చైల్డ్ ఆర్టిస్ట్గా లాంచ్ చేశాడు. చైల్డ్ ఆర్టిస్ట్గా ఆకాష్కు మంచి హిట్లే వచ్చాయి, మంచి పేరు కూడా వచ్చింది. కానీ హీరోగా మాత్రం ఆకాష్ నిలబడలేకపోతున్నాడు, సరైన సక్సెస్ కొట్టలేకపోతున్నాడు. తేజ, సజ్జా, ఆకాష్ ఇలా అందరూ చైల్డ్ ఆర్టిస్టులుగా వచ్చి హీరోలా నిలదొక్కునే ప్రయత్నం చేస్తున్న వారే. అదృష్టం కొద్దీ తేజకు హనుమాన్ దొరికింది. దీంతో దెబ్బకు పాన్ ఇండియా హీరో అయిపోయాడు. కానీ ఆకాష్ పూరికి మాత్రం అలాంటి ఓ ఛాన్స్ రావడం లేదు. తెలుగులో ఓ సక్సెస్ కొట్టేందుకు నానా పాటలు పడుతున్నాడు. చివరగా చోర్ బజార్ అనే సినిమాతో వచ్చాడు. తర్వాత ఆకాష్ ఇంకో ప్రాజెక్ట్ని తెరపైకి తీసుకురాలేకపోతున్నాడు. ఆకాష్ తన కెరీర్ను టర్న్ చేసుకునే భాగంలో పేరు మార్చుకున్నట్లుగా తనకు కనిపిస్తోంది. ఇక ఆకాష్ తన బర్త్డే సందర్భంగా ఇలా కొత్త పేరును ప్రకటించాడు. ఇకపై ఆకాష్ పూరి కాదని ఆకాష్ జగన్నాథ్ అని తన కొత్త పేరు గురించి చెప్పేశాడు. మరి ఇంత సడన్గా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో తెలియడం లేదు. ఈ కొత్త పేరుతో అయినా సక్సెస్ వస్తుందా లేదా అన్నది చూడాలి. ఆకాష్ జగన్నాథ్ ఈ మేరకు చేసిన ఇన్స్టా పోస్ట్ అయితే వైరల్ అవుతోంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉంది. ముఖ్యంగా తెలుగులో వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తోంది. అందులో ఒకటి జూనియర్ ఎన్టీఆర్ దేవరా కాగా రామ్ చరణ్ RC-15 మూవీ ఇంకొకటి. ప్రస్తుతం దేవరా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దాదాపు మూవీ షూటింగ్ చివరి వరకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగు సినిమాలో నటించడంపై తన అనుభవాన్ని పంచుకుంది. తెలుగు వారితో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని, వారి కళను సినిమాను చాలా గౌరవిస్తారంది. అంతేకాదు ఇతరులతో హుందాగా ప్రవర్తిస్తారని పేర్కొంది జాన్వీ కపూర్. ఇక దేవరా మూవీ డైరెక్టర్ కొరటాల శివ చాలా ప్రశాంతంగా ఉంటారు. ఏ విషయాన్నైనా సున్నితంగా చెబుతారు. ఆయనతో కలిసి పనిచేయడం సులభం అంటూ చెప్పుకొచ్చింది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ గురించి చెబుతూ ప్రశంసలు కురిపించింది. ఎన్టీఆర్ ఎనర్జెటిక్ హీరో. ఆయన సెట్కి రాగానే సందడి వాతావరణం నెలకొంటుంది. అందరూ చాలా ఉత్సాహంగా ఉంటారు. ఆయన రాగానే సెట్కి కళ వచ్చేస్తుంది. ఇటీవల మా ఇద్దరి మధ్య ఓ సాంగ్ షూటింగ్ జరిగింది. ఇందులో ఎన్టీఆర్ ఎనర్జీని చూసి షాక్ అయ్యాను. ఆయన చాలా స్పీడ్ అండ్ ఎనర్జీతో డ్యాన్స్ చేయగలరు. ఏ విషయాన్నైనా ఆయన సెకండ్స్లో నేర్చేసుకుంటారు. అదే నాకైతే 10 రోజులు పడుతుంది అంటూ సెకండ్ సాంగ్కి ఇప్పుడే నేను ప్రాక్టీస్ మొదలు పెట్టానంటూ జాన్వీ చెప్పుకొచ్చింది. ఇక సెకండ్ సాంగ్లో ఎన్టీఆర్ డ్యాన్స్ విశ్వరూపం చూస్తారు. అంతేకాదు ఆ డాన్స్కి ఆస్కార్ వచ్చినా తప్పు లేదు అంటూ ప్రశంసల జల్లు కురిపించింది. ఇక కథ విషయానికి వస్తే కోస్టల్ బ్యాక్డ్రాప్లో యాక్షన్ రివెంజ్ డ్రామాగా ఈ సినిమా రాబోతోందని సమాచారం. ఫ్యాన్స్ ఎలాగైతే ఎన్టీఆర్ను చూడాలి అనుకుంటున్నారో అలాగే కొరటాల శివ చూపిస్తాడని అభిమానులు సోషల్ మీడియాలో తెలుపుతున్నారు. ఇక చిత్ర నిర్మాణ విషయానికి వస్తే సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. నందమూరి కళ్యాణ్ రామ్ ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు.
హీరోయిన్ అమలా పాల్ ఏం చేసినా సంచలనమే అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఆమె పెళ్లి, విడాకులు, రెండో పెళ్లి, ప్రెగ్నెన్సీ అన్నీ కూడా సంచలనమనే చెప్పాలి. అమలా పాల్కు తెలుగు, తమిళ భాషల్లో మంచి క్రేజ్ ఉంది. తమిళ హీరోయిన్గా అడుగుపెట్టినప్పటికీ తెలుగులో కూడా ఆమెకు మంచి క్రేజ్ దక్కించుకుంది. ఇదే సమయంలో ఆమె వ్యక్తిగత జీవితంలో కూడా అమలా పాల్ వార్తల్లో నిలిచారు. అమలా పాల్ వైవాహిక జీవితం గురించి అందరికీ తెలిసిన విషయమే. దర్శకుడు విజయ్ని అమలా పాల్ ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత విభేదాలు తలెత్తడంతో ఈ ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. విడాకులు అనంతరం తిరిగి సినిమాల్లో నటించిన అమలా పాల్ గతంలో కంటే హాట్గా కనిపించి అభిమానులను అలరించింది. జగత్ దేశాయ్ అనే ఈవెంట్ మేనేజర్తో కొన్నాళ్లు డేటింగ్ చేసిన అమలా పాల్ ఇతనే నా ప్రియుడు అంటూ అభిమానులకు పరిచయం చేసింది. ఇక గతేడాది అక్టోబర్ 26న ప్రియుడు జగత్ దేశాయ్ని పరిచయం చేసిన అమలా పాల్ సరిగ్గా 10 రోజుల్లోనే అతన్ని పెళ్లి చేసుకొని అభిమానులకు షాక్ ఇచ్చింది. అమలా పాల్ ఇంత సడన్గా పెళ్లి చేసుకోవడంపై అప్పట్లోనే నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. అమలా పాల్ ఇంత త్వరగా పెళ్లి చేసుకోవడానికి కారణం ఆమె ప్రెగ్నెంట్ అయిందని, అందుకే ఆమె త్వరగా పెళ్లి చేసుకుందని మాటలు తెర మీదకు వచ్చాయి. ఇక ప్రెగ్నెన్సీ సమయంలో అమ్మడు బేబీ బంప్తో అభిమానులకు షాక్ ఇచ్చింది. ఇదిలా ఉంటే అమలా పాల్ తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. బాబుకు జన్మనిచ్చిన తర్వాత తిరిగి సినిమాలో నటిస్తోంది అమ్మడు. లెవెల్ క్రాస్ అనే మలయాళ మూవీ చేస్తోంది. ఆసిఫ్ అలీ, అమలా పాల్ నటిస్తున్నారు. ఇక అర్ఫజ్ ఆయిబ్ దర్శకుడు. ప్రముఖ దర్శకుడు జీతూ జోసెఫ్ ప్రెజెంటర్గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా ఆసిఫ్ అలీ, అమలా పాల్ ఓ కాలేజ్కి వెళ్లారు. అమలా పాల్ పొట్టి దుస్తులతో దర్శనమిచ్చింది. ఈ డ్రెస్లో అమలా పాల్ క్లీవేజ్ షోతో పాటు థై షో అదరకొట్టింది. అయితే అమలా పాల్ డ్రెస్పై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్స్ వచ్చాయి. ఓ కాలేజ్కి ఇలా రావడంపై సోషల్ మీడియా వేదికగా నెగటివ్ కామెంట్స్ పెడుతున్నారు. ఇది కాలేజ్ అని గుర్తుపెట్టుకోవాలని, విద్యా సంస్థల్లోకి వచ్చేటప్పుడు డీసెంట్గా రావాలని, మినిమం సెన్స్ ఉండాలంటూ ఆమెపై ట్రోల్స్ చేస్తున్నారు. ఆమె డ్రెస్ అసభ్యకరంగా, అనుచితంగా ఉందంటూ ఫైర్ అయ్యారు. విజయ్ దేవరకొండ నటిస్తున్న తదుపరి చిత్రాన్ని జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్నాడు. మిస్టర్ బచ్చన్ ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే లీడ్ రోల్లో నటిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా మరో భామ ఈ సినిమాలో నటించే అవకాశం కొట్టేసిందన్న వార్త నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. రావణాసుర, బుట్టబొమ్మ, ఇంటింటి రామాయణం సినిమాల్లో మెరిసిన టీవీ సీరియల్ నటి నవ్యాస్వామి కీలక పాత్రలో నటిస్తున్నట్లు ఓ వార్త ఫిలిం నగర్లో సర్కిల్లో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఈ భామను ఎలా చూపిస్తారు అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్గా నెలకొంది. మరి దీనిపై మేకర్స్ ఏదైనా అధికారిక ప్రకటన జారీ చేస్తారేమో చూడాలి. ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. త్వరలోనే VD12 ఫస్ట్ లుక్ లాంచ్ చేయనున్నట్లు ఫిలిం నగర్ సర్కిల్లో టాక్. విజయ్ దేవరకొండపై ప్రస్తుతం కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు ఇప్పటికే ఓ వార్త తెరపైకి వచ్చింది. ఈ సినిమా 2025లో థియేటర్స్లో సందడి చేయనుంది. VD12 చిత్రానికి టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా పాపులర్ మలయాళ టెక్నీషియన్ గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫర్గా పనిచేస్తున్నాడు. ఇక విజయ్ దేవరకొండ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. దీంతోపాటు టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకీర్తన్ దర్శకత్వంలో VD14 చేస్తుండగా మరోవైపు రాజావారు, రాణిగారు ఫేమ్ రవికిరణ్ కోలా డైరెక్షన్లో కూడా ఓ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు విజయ్. చూడాలి మరి ఈ సినిమాలతో మళ్ళీ హిట్ ట్రాక్లోకి వస్తాడో లేదో. ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేక్షకులు ఈగర్గా వెయిట్ చేస్తున్న సినిమా పుష్ప ది రూల్. ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా టైటిల్ రోల్లో అల్లు అర్జున్ పోషిస్తున్నాడు. ఇక హీరోయిన్గా కన్నడ భామ రష్మిక మందన్న నటిస్తోంది. ఈ విషయానికి వస్తే ముందుగా వచ్చిన అప్డేట్స్ ప్రకారం ఆగస్టు 15న థియేటర్లో విడుదల కావాల్సి ఉండగా ఈ చిత్రాన్ని 2024 డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు చిత్ర యూనిట్. అయితే ఇప్పుడు మరోసారి పుష్ప ది రూల్ వాయిదా పడబోతోందన్న వార్త
అభిమానులను కలవరపెడుతోంది. తాజాగా సినీ వర్గాల్లో నడుస్తున్న మాటల ప్రకారం సీక్వెల్ను 2025 ఏప్రిల్కు మార్చేందుకు సన్నాహాలు చేస్తున్నారట. సినిమాకు సంబంధించిన పెండింగ్ పనులు రీషూట్స్ వల్లే వాయిదా వేసే అవకాశాలున్నాయని వార్తలు తెరపైకి వస్తున్నాయి. ఈ వార్తను చూసిన అభిమానులు డైరెక్టర్పై విరుచుకుపడుతున్నారు. ఫ్యాన్స్ మనోభావాలతో డైరెక్టర్ ఆడుకుంటున్నాడని సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు సినిమా ఉంటుందా లేదా, లేకపోతే సినిమా తీస్తున్నట్లు ప్రాంక్ చేస్తున్నారా అని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇక వాయిదా మాట అటుంచితే సినిమా ఎప్పుడు విడుదలైనా పుష్పరాజ్ మరోసారి బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మేకర్స్ ఇప్పటికే రిలీజ్ డేట్ షేర్ చేస్తూ విడుదల చేసిన కొత్త పోస్టర్లో బన్నీ పుష్పరాజ్గా కత్తి పట్టుకొని ఊర మాస్ లుక్స్లో కనిపిస్తూ సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్నాడు. ఫస్ట్ పార్ట్కు అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఆల్బమ్ అందించిన రాక్సార్ దేవిశ్రీ ప్రసాద్ సీక్వెల్కు కూడా పనిచేస్తుండటంతో అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఇప్పటికే విడుదల చేసిన సాంగ్స్ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, బెంగాలీ భాషల్లో విడుదలై నెట్టింట మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తున్నాయి. సీక్వెల్లో ఫహద్ ఫాసిల్, జగపతి బాబు, ప్రకాష్ రాజ్, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేష్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హీరోయిన్ తమన్నా అందం రోజు రోజుకు పెరుగుతుందా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇటీవల ఫుల్ గ్లామర్ ట్రీట్తో ఈ పాల బుగ్గల సుందరి అదరగొడుతోంది. ఆమె తెలుగు సినిమాల్లో కనిపించి చాలా కాలం అయినప్పటికీ తెలుగు స్టార్ హీరోయిన్స్ లిస్టులో తమన్నా పేరు ఇప్పటికీ టాప్లోనే ఉంటుంది. తమన్నా క్రేజ్ ఏ మాత్రం చెక్కు చెదరలేదు. ఇండస్ట్రీకి వచ్చి 19 ఏళ్లు కావస్తున్న తమన్నాలో ఎటువంటి మార్పు లేదు. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో నటించిన తమన్నా ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంది. ముఖ్యంగా తమన్నా తెలుగు సినిమాల ద్వారానే బాగా ఫేమస్ అయింది. తెలుగు స్టార్ హీరోలందరితోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక తమన్నా ప్రస్తుతం సినిమాల కన్నా వెబ్ సిరీస్లోనే ఎక్కువగా నటిస్తోంది. తన తోటి హీరోయిన్లు కాజల్, నయనతార, రకుల్, సమంత వంటి వారంతా పెళ్లి చేసుకోగా తమన్నా మాత్రం ఇంకా సినిమాలో నటిస్తూనే ఉంది. అయితే ఈ ఏడాది తమన్నా పెళ్లి చేసుకునే అవకాశం ఉంది. తమన్నా ప్రస్తుతం గాఢమైన ప్రేమలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉంది. వీరిద్దరూ చాలా రోజుల నుంచి డేటింగ్లో ఉన్నారు. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. ఇక తమన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఈ మధ్య తమన్నాకు ఆఫర్లు తగ్గినప్పటికీ తిరిగి పుంజుకొని వరుస సినిమాల్లో నటిస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్ సినిమాలతో పాటు వెబ్ సిరీస్లలో నటిస్తూ బిజీ హీరోయిన్గా మారిపోయింది. తాజాగా తమన్నా తన గ్లామర్తో మరోసారి ప్రేక్షకులను కట్టిపడేసింది. రెడ్ డ్రెస్సులో మరింత హాట్గా కనిపించింది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత యశోద సినిమాతో అందరి మనసుల్ని మరోసారి గెలుచుకుంది. ఆ తర్వాత వచ్చిన శాకుంతలం సినిమా అంతగా హిట్ కాకపోయినా సమంత స్టార్డమ్ మాత్రం అలాగే ఉంది. నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత స్పీడ్ పెంచింది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు వెళ్ళింది. బాలీవుడ్లో ఈ భామ ఓ వెబ్ సిరీస్ చేస్తున్న విషయం తెలిసిందే. అంతకుముందు సమంత చేసిన ఫ్యామిలీ మెన్ సిరీస్ కూడా బాగా పాపులర్ అయింది. అయితే విడాకుల తర్వాత కొన్ని ప్రాజెక్టులు ప్రారంభించిన సమంత అనారోగ్య కారణాలతో ఇంటికే పరిమితమైంది. వయోసైటిస్ అనే వ్యాధితో సమంత బాధపడుతూ కొన్నాళ్లు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. అయితే ఆ సమయంలోనే సమంత సిటాడెల్ అనే హిందీ వెబ్ సిరీస్లో నటించింది. ఇక సమంత పూర్తి చేసిన వెబ్ సిరీస్ సిటాడెల్ హనీ బనీ. ఈ సిరీస్ హాలీవుడ్లో ఆల్రెడీ తెరకెక్కించిన సిరీస్. సిటాడెల్కి రీమేక్గా ఇండియన్ వెర్షన్లా తెరకెక్కింది.
అయితే ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్లో ప్రియాంక చోప్రా ఫీమేల్ లీడ్లో కనిపించగా ఈ పాత్రని సమంత హిందీలో పోషించింది. అయితే ఎప్పుడో సంవత్సర కాలం క్రితమే పూర్తయిపోయిన ఈ సిరీస్ ఎంతకీ రిలీజ్కి రావడం లేదు. కానీ ఈ ఏడాదిలో అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి తీసుకొస్తున్నామని చెప్పారు. ఇక ఆగస్టు 1 నుంచే ఈ సిరీస్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వస్తుందని టాక్ వినిపిస్తోంది. మరి ఇది సిరీస్ రిలీజ్ డేటేనా లేక ఆ రోజు మరో డేట్తో ఎప్పుడు రాబోతోంది అనేది రివీల్ చేస్తారా అనేది చూడాలి. ఇక ఒరిజినల్ సిరీస్లో హాలీవుడ్ నటుడు రిచర్డ్ మార్డన్ నటించగా తన రోల్లో ఇండియన్ వెర్షన్కి గాను వరుణ్ ధావన్ నటించాడు. దీంతో ఈ వెబ్ సిరీస్ కోసం ఓటీటీ ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. హీరోయిన్ అంజలి తెలుగు అమ్మాయి అన్నప్పటికీ తమిళ సినిమాల ద్వారా చాలా ఫేమస్ అయింది. తెలుగులో అంజలి నటించిన తొలి సినిమా ఫోటో. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్గా నిలవడంతో తెలుగులో పెద్దగా అవకాశాలు దక్కలేదు. దీంతో తమిళ ఇండస్ట్రీకి వెళ్ళి అక్కడ సత్తా చాటింది. కరతు తమిళ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. అలాగే వరుస సినిమాలు చేస్తూ కోలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఆ తర్వాత తెలుగులో కూడా రీ ఎంట్రీ ఇచ్చింది. వెంకటేష్, బాలకృష్ణ వంటి సీనియర్ హీరోలతో నటించి తన పాపులారిటీని మరింత పెంచుకుంది. ఇక కెరీర్ పీక్ టైంలో వ్యక్తిగత గొడవలతో కొన్నాళ్లు సినిమాలకి దూరమైంది. అయితే ఇదే సమయంలో తమిళ హీరో జైతో ప్రేమాయణం సాగించి వార్తల్లో నిలిచింది. వీరిద్దరూ కొన్నాళ్లు సహజీవనం కూడా చేశారనే వార్తలు వచ్చాయి. ఇక జైని అంజలి పెళ్లి చేసుకుంటుందనే సమయంలో షాక్ ఇచ్చింది. హీరో జైకి బ్రేకప్ చెప్పి అతని నుంచి విడిపోయింది. ఆ తర్వాత సినిమాలో నటించాలని ప్రయత్నించినప్పటికీ పెద్దగా అవకాశాలు దక్కలేదు. అయితే ఈ మధ్య అంజలికి వరుస అవకాశాలు దక్కుతున్నాయి. కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్తో అమ్మడు ఆకట్టుకుంటోంది. ఇక నితిన్, అల్లు అర్జున్ సినిమాల్లో ఐటమ్ సాంగ్స్తో అంజలి నటించింది. ఈ మధ్య వరుస సినిమాల్లో కూడా అంజలికి అవకాశాలు దక్కుతున్నాయి. యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో కీలక పాత్రలో నటించింది. తాజాగా బహిష్కరణ వెబ్ సిరీస్లో ఒక వేశ్య పాత్రలో నటించి మెప్పించింది. ఓటీటీలో విడుదలైన ఈ వెబ్ సిరీస్ ట్రెండింగ్లోకి రావడంతో చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేసింది. హీరోయిన్ అంజలి వేశ్య పాత్ర చేయడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బహిష్కరణ సినిమాలో పుష్ప పాత్రకు చాలా మంచి స్పందన వస్తోంది. రా అండ్ రస్టిక్ రోల్లో నటించడాన్ని ఎంజాయ్ చేశాను. ఇక శృంగార సన్నివేశాల్లో నటించిన తర్వాత ఓసారైతే చాలా ఏడ్చేశానని అంజలి చెప్పుకొచ్చింది. అందుకు కారణం అలాంటి సన్నివేశాల్లో తొలిసారి నేను నటించడమే. శృంగార సన్నివేశాల్లో నటించడానికి ముందుగా సన్నద్ధం కాలేదు. అయితే ఛాలెంజింగ్గా తీసుకొని నటించానని అంజలి తెలిపింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ పెద్ద కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. కానీ కొంతకాలంలోనే తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇక బ్యాక్గ్రౌండ్తో వచ్చిన తన నటనతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఇండస్ట్రీలో నటుడిగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ జర్నీ నిజంగా చాలా మందికి స్ఫూర్తినిస్తుంది అని చెప్పుకోవచ్చు. తండ్రి నిర్మాత కావడంతో చిన్నప్పటి నుండి సినిమా షూటింగ్లను దగ్గర నుండి చూసిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటన మీద ఆసక్తితో ముంబైలోని బారీజాన్ యాక్టింగ్ స్టూడియోలో శిక్షణ తీసుకున్నారు. ట్రైనింగ్ తర్వాత హీరోగా తన కెరియర్ను ప్రారంభించారు. ఈ దశాబ్ద కాలంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. 2014లో సమంత హీరోయిన్గా అల్లుడు సీను అనే సినిమాతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. మొదటి సినిమా అయినప్పటికీ కమర్షియల్గా ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత స్పీడున్నోడు, జై జానకి నాయక, సాక్ష్యం, కవచం, సీత, రాక్షసుడు, అల్లుడు అదుర్స్ వంటి సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఈ మధ్యనే ఛత్రపతి సినిమాతో బాలీవుడ్లో కూడా అడుగుపెట్టారు. ఇప్పుడు శ్రీనివాస్ చేతుల్లో చాలానే ఆసక్తికరమైన ప్రాజెక్టులున్నాయి. మొదటిగా 14 రీల్స్ ప్రొడక్షన్ బ్యానర్పై టైసన్ నాయుడుతో సాగర్ కే చంద్ర దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్నారు. షైన్ స్క్రీన్ బ్యానర్స్లో కౌశిక్ వెగళ్లపాటి దర్శకత్వంలో కూడా మరో సినిమాని ఈ మధ్యనే అధికారికంగా ప్రకటించారు. మూన్ షైన్ పిక్చర్స్ బ్యానర్పై లూథిర్ బైరెడ్డి దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయబోతున్నారు. ఇవే కాకుండా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలో మరిన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులు ప్రకటించనున్నారు. ఇక సినిమాల పరంగా పక్కన పెడితే ఈ 10 ఏళ్లలో బెల్లంకొండ శ్రీనివాస్ ఒక్క వివాదంలో కూడా ఇరుక్కోకపోవడం విశేషం. వివాదాలకు దూరంగా ఉండడం ఆయన నైజం. ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా శ్రీనివాస్ చాలా సాదాసీదాగా ఉంటారు. అదే ప్రేక్షకులను ఇంకా ఎక్కువగా ఆకట్టుకుంటోంది. సినీ పరిశ్రమలో ఆయన ప్రయాణం ఇంకా చాలా కాలం విజయవంతంగా కొనసాగాలని, ఎన్నో హిట్ సినిమాలు అందుకుంటూ కెరియర్లో ముందుకు దూసుకెళ్లాలని అభిమానులు ఆశిస్తున్నారు. టాలీవుడ్
టాలీవుడ్ నటి, నిర్మాత, ఆర్టిస్ట్గా పలు సినిమాల్లో నటించిన మంచు లక్ష్మి ఇప్పుడు సోషల్ మీడియాను గట్టిగా వాడుకుంటోంది. తండ్రి మోహన్ బాబు పేరు చెప్పుకొని అన్ని ప్రయోగాలు చేసిన ఆమె లేడీ జేమ్స్ బాండ్ వెరైటీ ఫోజులతో ఫోటోలు షేర్ చేస్తోంది. మెరిసిపోయే డ్రెస్సెస్ వేసుకుంటూ హాట్గా గెరేస్తోంది మంచు లక్ష్మి. ఈ క్రమంలోనే తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. ఇవి చూసి హాటెస్ట్ ఉమెన్ ఇన్ ఇండియా అంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఎప్పటికప్పుడు తన సినిమా, ఫ్యామిలీ అప్డేట్స్ షేర్ చేయడంతో పాటు సమాజంలో జరుగుతున్న పలు అంశాలపై రియాక్ట్ అవుతూ ఉండడం మంచు లక్ష్మి హాబీ. అయితే ఈ మధ్యకాలంలో తన గ్లామర్ లుక్స్ కూడా వదులుతూ సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతోంది మంచు లక్ష్మి. మొదట నటిగా, ఆ తర్వాత హీరోయిన్గా, ఆ తర్వాత నిర్మాతగా అన్ని ప్రయోగాలు చేసింది మంచు లక్ష్మి. ఇప్పుడు సోషల్ మీడియాలో సెలబ్రిటీ హోదా కోసం తెగ ట్రై చేస్తోంది. ఇందులో భాగంగా హాట్ లుక్స్ కూడా వదులుతోంది. వయసు పెరిగినప్పటికీ దాన్ని కవర్ చేసుకునేందుకు మోడర్న్ డ్రెస్లు, మేకప్లు వేసుకుంటున్న మంచు లక్ష్మిని బాడీ షేమింగ్ పేరుతో ఆట పట్టిస్తున్నారు నెటిజన్లు. ఎవ్వరు ఎలా వెటకారం చేసినా తన పని తాను చేసుకుంటూ పోతోంది ఈ మంచువరమ్మాయి. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్లు చేస్తూనే పలు టీవీ షోస్ చేస్తూ సందడి చేస్తోంది మంచు లక్ష్మి. మోహన్ బాబు వారసురాలిగా కెమెరా ముందుకొచ్చిన ఆమె వ్యాఖ్యాతగా తన మార్కు చూపిస్తోంది. ప్రస్తుతం సినిమా అవకాశాల వేట కొనసాగిస్తున్న మంచు లక్ష్మి ఇటీవల సోషల్ ఫ్యాంటసీ తరహాలో ఆది పర్వంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. చూడాలి మరి ఈ అమ్మడు సినీ జర్నీ ఎటు మలుపు తిరుగుతుందో. ఇవి ఇప్పటి వరకు ఉన్న రంగుల రాట్నం మూవీస్ 24/7 అప్డేట్స్. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి న్యూస్ 360. నిజం ఆలోచనను మారుస్తుంది.